నాగర్ కర్నూల్ జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్. 137 గ్రామ పంచాయతీలో పోలింగ్ నిర్వహించనున్నారు. 1118 పోలింగ్ కేంద్రాల్లో 6000 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు కావలసిన సామాగ్రినంతా పంపిణీ చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. దీనికి సంబంధించి మరింత అందిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రేపు జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవంతా కూడా సామాగ్రి ఎన్నికల అధికారులకు వాళ్ళకు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కల్వకుర్తిలో పంపిణీ చేస్తున్నటువంటి కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గారు కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ఏర్పాట్లు గ్రామ పంచాయతీ సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంత సిబ్బందిని కూడా వాడుతూ ఉన్నారు, ప్రజలకు కూడా ఏం చెప్తారు సార్ ఓటర్లకి? సో మనకి ఫస్ట్ ఫేజ్కి 6 మండలాల్లో జీపీ ఎలక్షన్స్ ఉంది. టోటల్గా 137 గ్రామ పంచాయతీలో మనం ఎలక్షన్ చేస్తాం. 14 గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఆల్రెడీ యునానిమస్ అయిపోయింది. అది కాకుండా 137 గ్రామ్స్ వార్డుల వైజ్గా చూసుకుంటే 1118 వార్డ్స్ మనం ఇప్పుడు ఎలక్షన్స్కి పోవడం జరుగుతుంది. ఒక 208 వార్డ్స్ మాత్రం మనకు ముందే యునానిమస్గా చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఈరోజు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ అన్ని మండల ఆఫీస్లో అందరూ పీఓస్ ఓపీఓస్ రావడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మనం వెబ్ కాస్టింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినంత వరకు మనకి 55 క్రిటికల్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 55 క్రిటికల్ లొకేషన్స్లో 26 లాగా 29 ప్లేసెస్లో మనకి వెబ్ కాస్టింగ్, 26 ప్లేసెస్లో మైక్రో అబ్జర్వర్ లాగా మనం డివైడ్ చేసుకొని ప్రతి క్రిటికల్ లొకేషన్లో కానీ ఐదర్ వెబ్ కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ ఉండేటట్టు అంతా కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా మనం రూట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కల్వకుర్తిలో మనకు 12 రూట్స్ ఉంటుంది. ఒక్కొక్క రూట్లో ఒక 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్, 3 నుంచి 5 గ్రామ పంచాయతీలు, అంటే అరౌండ్ ఒక 20-25 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా పోలీసు, అక్కడున్న పోలింగ్ ఆఫీసర్స్, అక్కడున్న దానికి మైక్రో అబ్జర్వర్ ఉంటే మైక్రో అబ్జర్వర్, దానికి సంబంధించిన రూట్ ఆఫీసర్ అందరూ కూడా మనం ఒకటే బస్సులో అందరూ కలిసి కూడా ఈరోజు ఈవినింగే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అక్కడ సెట్టింగ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ కూడా అన్ని ఈరోజు ఈవినింగ్ చేసుకొని రేపు మార్నింగ్ 6 o'clockకి మనం ఇనిషియల్గా అందరినీ పిలిపించుకొని స్టార్ట్ చేసుకొని 7 o'clockకి మనము పోలింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పోలింగ్కి కావాల్సిన మొత్తం అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పోలింగ్ స్టేషన్స్లో, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్లో కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో పాటు జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ సంగ్రామ్ సింగ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు కొత్తగా జిల్లాకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఏవేవి ఐడెంటిఫై చేశారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అది ఎలక్షన్ ముందు కూడా ఈ చాలా ఎక్సర్సైజెస్ చేయడం జరిగింది. ఈ ఎంసీసీ అమల్లో అయిన తర్వాత 20 ఎఫ్ఎస్టీ టీమ్స్, తర్వాత 3 చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది. ఇప్పటిదాకా దాదాపుగా 785 మెంబర్స్కి బైండ్ ఓవర్ చేశారు. అందరూ ఈ పాత కేసెస్లో ఇన్వాల్వ్ వాళ్ళు, తర్వాత రౌడీ షీటర్స్, తర్వాత ఈ బెల్ట్ షాప్స్ కానీ, తర్వాత లిక్కర్ గురించి అరౌండ్ 1400 లీటర్స్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మొదటి ఫేజ్లో పాత ఎలక్షన్ కేసెస్ ప్రకారం, తర్వాత ఈ ఎనీ క్లోజ్ కంటెస్ట్ తోటి కేటగరైజేషన్ చేయడం జరిగింది. దాంతో కొంచెం ఈ స్కేల్ ప్రకారం ఫోర్స్ అలాట్మెంట్ జరిగింది. సో మొదటి ఫేజ్లో దాదాపు ఒక 900 మంది పోలీస్ సిబ్బందితోటి ఈ మొత్తం నగర్ కర్నూలు జిల్లా పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నాం సార్. వైలేషన్ క్రియేట్ చేసే వాళ్ళపైన ఎలాంటి మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎలాంటి హెచ్చరిక చేస్తారు? సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? సో అదే ఆ సెక్షన్ ప్రకారం కేసు బుక్ చేస్తాం. తర్వాత ఈ అన్ని ప్రజలకి కూడా విజ్ఞప్తి చేస్తాం కి మీ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఎఫ్ఎస్టీ టీమ్స్, తర్వాత లోకల్ ఎస్హెచ్ఓకి కూడా చెప్పండి. దాంతో స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాం.
మొత్తంగా చూసినట్టయితే రేపు జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ మొదటి ఫేజ్ ఎన్నికలు కూడా సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు అవకతవకలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకే సిబ్బందికి అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి వయలేషన్ ఎవరు చేసినా అని కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి దానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా.